హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే చిక్పేట్లో మేము చేసిన షాపింగ్ అయితే చూద్దామండి. అలానే మా పాప ఫంక్షన్ ఉందనేసి వడ్డానము అలానే 1 గ్రామ్ గోల్డ్కి అయితే వెళ్ళాము. సో మార్నింగ్ టిఫిన్ అయితే పెసరట్టు అలానే ఉప్మా అయితే చేసుకున్నామండి, పల్లీల చట్నీ కాంబినేషన్గా. ఈ వీడియోలో ఎలా చేయాలన్నది అయితే చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ అంతా బాంబే రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. సో ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. యాక్చువల్గా ఇదైతే నేను ప్లెయిన్ ఉప్మా చేస్తున్నాను. ఇందులోకి క్యారెట్, బీన్స్ లాంటివి ఏం యాడ్ చేయలేదండి, ఎందుకంటే పెసరట్టు ఉంటుంది కదా. సో రెడ్ చిల్లీ అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసి, కరివేపాకు ఎక్కువగా కావాలంటే ఫ్లేవర్ కోసం ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి. సో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో డబ్బలు అలానే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్మా అనేది పెసరట్టుకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న ఉప్మా రవ్వని ఉడుకుతున్న వాటర్లోకి వేసుకొని ఉంటలు రాకుండా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సో నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వకి 3.5 కప్ అయితే వాటర్ తీసుకుంటాను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఉప్మా రవ్వ అనేది కరెక్ట్గా ఉడికితేనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. సో ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న పెసరపప్పుని అయితే వేసుకోవాలండి. ఇక్కడ స్మూత్గా అయితే రుబ్బుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పు అలానే కొద్దిగా రైసు, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత ఉద్దిపప్పు వేసుకొని కొద్దిసేపు అయితే నానపెట్టుకోవాలండి. నేనైతే ఒక 4-5 అవర్స్ అయితే నానపెట్టుకుంటాను. సేమ్ వాటిని మనమైతే మిక్సీ జార్లో వేసుకొని దోసపిండిలాగా రెడీ చేసుకోవడమే. మనకైతే పెసరట్టు వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. సో అదే బ్యాటర్ని దోశలాగా వేసుకోవడమే అండి. సో వీటిపైన అయితే కొద్దిగా ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఉప్మాని వేసుకోవాలి. 2 సైడ్స్ పెసరట్టు అనేది బాగా వేగాలండి, ఎందుకంటే పచ్చి పెసర్లు కాబట్టి. సో వేగిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న ఉప్మాని పెసరట్టు పైన పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఫైనల్గా పెసరట్టు అయితే రెడీ అయింది. సో ఇప్పుడైతే ఈ పెసరట్టుని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకోవాలి. సో ఫైనల్గా పెసరట్టు అలానే పల్లీల చట్నీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే సేమ్ మేము మార్కెట్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. దానికి ముందుగా నేనైతే బట్టలు అయితే వాష్ చేసి అయితే ఆరబెట్టానండి. ఇక్కడైతే వానలు బాగా పడుతున్నాయి బెంగళూరులో. సో అందుకనేసి కొద్దిగా డే టైంలోనే నీట్గా వాష్ చేసి, మా పాపకి అయితే హాఫ్ డేనే స్కూలు, అందుకనైతే స్నాక్స్ అయితే ప్యాక్ చేశానండి. నెక్స్ట్ అయితే చిక్పేటకి అయితే స్టార్ట్ అయినామండి. ఇక్కడైతే మేము వడ్డానము అలానే 2 టైప్స్ ఆఫ్ నగలు అయితే తీసుకున్నాము. బట్టల షాపింగ్ కూడా చేసామండి. అగారాలో అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా బెల్లందర్ నుంచి అగారాకు డైరెక్ట్ బస్సు ఉంటుంది. అక్కడ నుంచి సిటీ మార్కెట్ బస్సులు అయితే ఉంటాయండి. సో డైరెక్ట్గా మనం మార్కెట్లోనే దిగొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చండి. మారుతల మీద కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మేము అగారా నుంచి అయితే వచ్చాము మార్కెట్కి. ఇప్పుడు జస్ట్ ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ అయితే బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడే మనకు బస్సులు కూడా ఆపుతారు. సో ఎదురుగా స్టాచ్యూ ఐ లవ్ బెంగళూరు అనేసి అని కూడా ఉంటుందండి. సో అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. అలానే వెజిటేబుల్స్ ఇక్కడ నుంచి పెట్టుకుని ఉంటారు. 10 రూపీస్ అలానే 20 రూపీస్ ఉడ్డల్లాగా పెట్టుకుంటారండి. మనకి ఏం కావాలో అవైతే తీసుకోవచ్చు. సో అంటే డే గడిచే కొద్దీ ఇంకా కొంచెం తక్కువ రేట్కే ఇస్తారు. సో చూసారు కదా, అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ జస్ట్ వెజిటేబుల్స్ కావాలనుకున్న వాళ్ళు మనమైతే బస్సు దిగగానే ఈ వీధి కొద్దిగా ముందర వీధికి వెళ్ళామంటే చాలండి, వెజిటేబుల్స్ అనేటివి ఉంటాయి. జస్ట్ ఎంట్రన్స్ నుంచి అయితే నేను వీడియో అయితే షూట్ చేశాను. యాక్చువల్గా మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని ఎంట్రన్స్లోనే దొరుకుతాయండి. ఇదైతే మేము బస్సు దిగిన తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి, అంటే ఆల్మోస్ట్ రాజా మార్కెట్ వరకు వెళ్తామండి. సో అప్పుడు వెళ్ళినప్పుడు మేమైతే 1 గ్రామ్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మనకు పెళ్ళికి కావాల్సిన వాళ్ళు కూడా అండి, జస్ట్ మనకి ఎలాంటి టైప్ కావాలో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేమైతే వడ్డానం అయితే తీసుకున్నాము. ఇదైతే 600 రూపీస్ అయితే పడిందండి. సో చూడ్డానికైతే చాలా బాగున్నాయి, చాలా వెరైటీలు కూడా ఉన్నాయి. ముత్యాలు అలానే ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఉన్నాయండి.
కాకపోతే చూసుకొని నిదానంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసినప్పుడు ఒకలాగా డ్యామేజ్లు అయినాయి అనుకోండి ఇంటికి వచ్చి వేస్ట్ అయిపోతాయి. సో లేట్ అయినా పర్లేదు, కొంచెం స్లోగా చూసుకొని డిజైన్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా అయితే తీసుకోవాలి. మాకైతే కొద్దిగా టైమే పట్టిందండి, ఎందుకంటే అన్నీ సెలెక్ట్ చేసుకునేసరికి టైం పట్టింది. సేమ్ ఇక్కడైతే 1 గ్రామ్ సెట్ అండి, చాలా బాగున్నాయి చూడ్డానికి, అలానే నిండుగా కూడా ఉంటుంది. జస్ట్ మనకైతే 1 or 2 అవర్స్ ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇలాంటి నగలు వేసుకున్నాం అనుకోండి చాలా నిండుగా అలానే హెవీగా కూడా అనిపిస్తుంది. మీడియం డ్రెస్లకు కూడా బాగా సూట్ అవుతాయండి. చాలా వెరైటీలు కూడా ఉన్నాయి, ఏ రకాలు కావాలో అవంతా. కాకపోతే మాకు 1200లో ఒక సెట్ అయితే తీసుకున్నాము. సో చూసారు కదా, ఇదైతే మనకు ఆపోజిట్లో మనకు ప్రైమ్ స్టేషనరీ అనేది ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఉన్న షాప్ అండి. అక్కడ నుంచి ఇంకొద్దిగా ముందరికి వెళ్ళారంటే పీరల్ షాప్ అనేది దొరుకుతుంది. ఇక్కడైతే అన్ని రకాల ముత్యాలు అలానే మనకు ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టిన డాలర్స్ కూడా ఉంటాయండి. సో ఇవి కూడా అంతే 700-500 రూపీస్ నుంచి. యాక్చువల్గా ఇక్కడ 1+1 ఆఫర్ ఉండింది మేము వెళ్ళినప్పుడు. సో మేము జస్ట్ చూసి అయితే వచ్చాము, అక్కడైతే ఏం కొనలేదు. ఇదైతే డైలీ యూజ్ డ్రెస్సులు అండి, అంటే మెయిన్ రోడ్లో పెట్టుకొని ఉంటారు. సో ఇవి కూడా అంతే 250 నుంచి స్టార్ట్ అవుతాయి. కాకపోతే కొద్దిగా సైజ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, అంటే ఎక్సెల్ ఉన్న వాళ్ళు XXL అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఇవి కాటన్ మిక్స్ ఉంటాయి, వాటర్లోకి వేసేసరికి సింక్ అవుతాయి, పట్టుకోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా సైజు ఉన్నవే తీసుకోవాలి. సో అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళా కూడా సేమ్ ఇలాంటి షాప్ ఇంకొకటి ఉందండి. ఈ 1 గ్రామ్ గోల్డ్ కూడా అంతే, చూడ్డానికి చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా వెరైటీలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు చూస్తున్న వడ్డానాలు 1200 అయితే చెప్పారండి, కానీ చూడ్డానికైతే ఇంకా కాస్ట్లీగా ఉంది. అలానే డిజైన్ కూడా ఎక్కువగా ఉంది ముందు చూసిన దానికంటే. సో అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకెళ్ళాము. యాక్చువల్గా సేమ్ ఇదే రోడ్లో సుదర్శన సిల్క్స్ అనేవి కూడా వస్తుందండి బట్టల షాపింగ్. సేమ్ అదే రోడ్లోనే మేమంతా మొత్తం టోటల్గా షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ తినడానికి అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడైతే మేము మెయిన్ రోడ్లోనే ఏమేమి కావాలనేటివి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మేము లంగా ఓణీలకి అయితే వెళ్తున్నాము. ఇది కూడా అంతే అండి, లోపలికి వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు. సో చూసారు కదా, ఇక్కడ ఫుడ్ స్టాల్ కూడా ఉంది, అక్కడ మనకు కావాల్సినవి కూడా తినొచ్చండి. అలానే శారీస్ కూడా అంతే 1+1 ఆఫరు. అలానే మనకు తక్కువ రేట్లో కావాలన్నవి కూడా ఉంటాయి. కానీ మేమైతే యాక్చువల్గా లంగా ఓణీ షాప్కి వెళ్ళినప్పుడు 1500 అలానే 1200 నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయండి. కొన్ని షాప్లో 50% ఆఫ్ అని కూడా రాసుంటారు. సో వాటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలండి. ఇప్పుడైతే మేము డ్రెస్ కొనడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే డ్రెస్ అయితే తీసుకున్నామండి, 750 అయితే అయింది ఒక డ్రెస్సు. సో ఈ డ్రెస్సులు కూడా అంతే, డ్యామేజ్ లేకుండా చూసి అయితే తీసుకోవాలండి. సో మేము ఇప్పుడు డాల్కి వేసింటారు కదా, ఆ డాల్ డ్రెస్ అయితే చూపిస్తాను. సేమ్ అదే డ్రెస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ 3 డాల్స్ ఉన్నాయి కదా, వాటిలో లాస్ట్ వన్ అయితే మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నామండి. సో దీనికైతే దుపట్టా రాలేదు, సపరేట్గా అయితే తీసుకోవాలి. కాస్ట్ అయితే 750 అయితే వేశారు. సో నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ కోసం అయితే వచ్చాము. ఇది కూడా అంతే, మేము తీసుకున్న షాప్కి ఎదురుగా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. యాక్చువల్గా డౌట్ ఏమన్నా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్తారు ఎక్కడ బాగా దొరుకుతాయని. సో ఇవి డ్రెస్సులు అయితే 700 రూపీస్ పర్ పీస్ అండి, అంటే ఒక టోటల్ సెట్టు. సో చూసారు కదా, ఇదైతే ఫైనల్గా మా చిక్పేట షాపింగ్. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.